సింగర్ ఎస్ఎస్వి పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను చేయని సేవా కార్యక్రమాల్ని చేసినట్లుగా ఓ టీవీ ఛానల్లో ప్రచారం చేశాడంటూ నవసేన సంస్థ నిర్వాహకురాలు ఫరా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో పాటలు పాడిన ఎస్ఎస్వి ప్రేక్షకుల ఆదర అభిమానాల్ని పొందేందుకు, తద్వారా సదరు కార్యక్రమం ఓట్లు రాబట్టేందుకు తాను చేయని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను నేరుగా ఎస్ఎస్విని సంప్రదించి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరినా స్పందించలేదని అన్నారు. ప్రేక్షకుల నుంచి అభిమానం పొందేందుకు చేయని సేవా కార్యక్రమాల్ని తామే చేస్తున్నట్లు ఎలా ప్రచారం చేసుకుంటారని నిలదీశారు. ఈ విషయంపై తాను ప్రచారం చేసిన టీవీ ఛానల్ సదరు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్పై ఎస్ఎస్విపై త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. ఏదైతే ఉందో కాకినాడ రమణయ్యపేట ఫ్రెండ్స్ కాలనీలో ఉందండి. దీని ద్వారా మనము ట్రైబల్ కిడ్స్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్, మెడికేషన్ అన్నీ చూసుకోవడం జరుగుతుంది. ఇది ఒక 5 years కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి 6th year రన్ అవుతుందన్నమాట. ఈ నేపథ్యంలో మనకి చాలామంది స్పాన్సర్స్ వాళ్ళందరూ ఉన్నారు. కాకపోతే ప్రతిదీ కూడా మనం కాన్ఫిడెన్షియల్గా పెడతాము. కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకపోయినా కూడా వచ్చి మేము స్పాన్సర్స్ అని క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా ఒక షోలో వాళ్ళ గురించి అని చెప్పేసి నన్ను ప్రమోషన్ పర్పస్ వాళ్ళు ఓటింగ్ కోసం అని చెప్పి పెట్టుకున్నారు. ఇది ఏం జరిగింది అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు అనేసి అంటే మాకు తెలియకుండా మా బిహాఫ్లో జరిగిందన్నారు. యాక్చువల్లీ యశస్వి ఏదైతే ఉన్నారో తను ప్రోమో రిలీజ్ చేసినప్పుడు నా ట్రస్ట్ బోర్డ్ని మళ్ళీ నా ట్రస్ట్లో పంపించి వాళ్ళ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ని ఒక వీడియోని క్యాప్చర్ చేయడం జరిగిందనమాట. సో అతను ఒక కాకినాడ స్మార్ట్ సిటీ బ్రాండ్ అంబాసిడర్. తను ఒక ఐడల్ పొజిషన్లో ఉండి సొసైటీకి ఒక మంచి కాజ్ గురించి వర్క్ చేస్తానని చెప్పేసి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇలాంటి చేయడం నాకు కొంచెం బాధాకరంగా ఉంది. సో ఇది ఏంటన్నది ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి మనం అప్రోచ్ చేయాలని చూస్తున్నాము. ఇంకా కంప్లీట్ షో అన్నది నేను చూడలేదు. వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఏంటన్నది కంప్లీట్గా నిజాలు తెలుసుకొని మళ్ళీ నేను మీకు గెట్ బ్యాక్ అవుతాను. సో సింగర్ ఎస్ఎస్వి పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను చేయని సేవా కార్యక్రమాల్ని చేసినట్లుగా ఓ టీవీ ఛానల్లో ప్రచారం చేశాడంటూ నవసేన సంస్థ నిర్వాహకురాలు ఫరా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో పాటలు పాడిన ఎస్ఎస్వి ప్రేక్షకుల ఆదర అభిమానాల్ని పొందేందుకు, తద్వారా సదరు కార్యక్రమం ఓట్లు రాబట్టేందుకు తాను చేయని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను నేరుగా ఎస్ఎస్విని సంప్రదించి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరినా స్పందించలేదని అన్నారు. ప్రేక్షకుల నుంచి అభిమానం పొందేందుకు చేయని సేవా కార్యక్రమాల్ని తామే చేస్తున్నట్లుగా ఎలా ప్రచారం చేసుకుంటారని నిలదీశారు. ఈ విషయంపై తాను ప్రచారం చేసిన టీవీ ఛానల్ సదరు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్పై ఎస్ఎస్విపై త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు.